ఎందుకు వెళ్తున్నావు? నీ ఆలోచనల్లో, నీ తలంపుల్లో, ఏమంటే నీ మార్గంలో దేవుడు లేడు. దేవుడు లేడు. కానీ దేవుడేమంటున్నాడు? నువ్వు నన్ను నమ్ముకో, నువ్వు నా వైపు చూడు, నేను నీకు సహాయం చేస్తా అని దేవుడు అంటే మనమేమో మాకు దేవుడు వద్దు. ఏమండి, మనకు దేవుడు వద్దు అనుకుని పక్కకి వెళ్ళేటప్పుడు నీకు దేవుడు సహాయం చేయలేడు. ఇక్కడ వీళ్ళదే వీళ్ళ మీదకి శత్రువు వచ్చినప్పుడు వీళ్ళు దేవుణ్ణి నమ్ముకోవట్లేదు, దేవుణ్ణి ఆశ్రయించటం లేదు. అందుకే దేవుడు సహాయం చేయటం. నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తేనే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో ఏమండి 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. ఆ దేశంలో వెలివేయబడ్డారు. ఏమండి, వెలివేయబడి హీనమైన బ్రతుకుతున్నారు. ఆ దినాలలో కుష్ఠరోగులకు విలువ లేదు. సచ్చిన శవాలతో, ఏమంటే వాళ్ళు మనుషుల దగ్గరకు వస్తే రాళ్లతో కొట్టి చంపుతారు. వెలివేయబడి ఊరు వెలపట, ఏమండి, ఊరి వెలపట ఏదన్నా ధర్మం చేస్తే తిని బతుకుతారు. లేకపోతే వాళ్ళ బంధువులు, వాళ్ళ స్నేహితులు వాళ్ళ మీద జాలిపడి వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తే తిని బ్రతుకుతున్నారు. ఏమంటే అలాంటి దీన స్థితిలో ఉన్నారు, హీనమైన స్థితిలో ఉన్నారు. వాళ్ళు ఒక మార్గాన యేసయ్య వస్తుండగా చూశారు. ఏమండి, యేసయ్య వస్తుండగా చూస్తే యేసయ్య ఒక్కడే వస్తాడా? ఒక్కడే రాడు. యేసయ్య వెనక కొన్ని వేల మంది ఏమండి ప్రజలు యేసయ్యను వెంబడిస్తున్నారు. కొన్ని వేల మంది యేసయ్యను వెంబడిస్తుంటే ఈ 10 మంది ఏమండి యేసయ్యకు ఎదురొచ్చారు. యేసయ్యకు ఎదురొచ్చి, అయ్యా మేము కొన్ని సంవత్సరాలుగా ఈ కుష్ఠరోగంతో బాధపడుతున్నాం, వెలివేయబడి పనికి రమాలిన వారుగా బ్రతుకుతున్నాం, మా ఎడల దయ చూపించి మాకు ఈ కుష్ఠరోగాన్ని బాగుపరచయ్యా అని కేకేశారు. 10 మంది ఎలుగెత్తి కేకేశారండి. 10 మంది ఎలుగెత్తి కేకేస్తే యేసయ్య వాళ్ళతో ఒకటే చెప్పాడు, ఏమండి మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకోండి అన్నాడు. అంతే. కొన్ని సంవత్సరాలుగా కుష్ఠరోగంతో బాధపడుతున్నారు, మమ్మల్ని ఎవరు శుద్ధి చేస్తారా, మమ్మల్ని ఎవరు బాగు చేస్తారని కొన్ని సంవత్సరాలుగా కనిపెడుతున్నారు. వాళ్ళ కుష్ఠరోగం పాల. ఏమండి యేసయ్య ఏమండి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు క్షమించాలి. యేసయ్యను వాళ్ళు చూసి వెంబడించినప్పుడు యేసయ్యను